గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెలుగైనా రేయైనా నీతోనే ఉన్నా, కలనైనా నిజమైనా నీకై వేచున్నా, క్షణమైనా యుగమే అంటున్నా. కంగ్రాట్సా? దేనికి? ఏం నటిస్తున్నావే? నా ఫ్రెండ్ది గొప్ప క్యారెక్టర్ అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అరిచి అరిచి చెప్పాను, కానీ నువ్వింత దిగజారుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందే నీకు? అయ్యింది నాకు కాదు, నీకు. పాప నారాయణ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే పువర్ ఫెలో లవ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకున్నాను, కానీ ఇలా లైఫ్ లో మోసపోతున్నాడని తెలుసుకోలేకపోయాను. మోసమా? నువ్వు కార్తీక్ తో తిరగడం నేను చూశాను. ఇంత బడితెగించావేంటే? ఏ నారాయణ ఒకటి సరిపోడా నీకు? అమాయకుడు, వాణ్ణిలా చీట్ చేయాలనిపిస్తుందే. దీపిక బీన్ లెవెట్స్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీకే అన్ని తెలుసు, మాకే లేట్ గా తెలుస్తున్నాయి. నిన్ను చూసాకే అర్థమైంది. బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి లవర్ ని లైన్ లోకి తీసుకుని షిఫ్ట్ల వారీగా ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ స్టైల్ సూపర్. స్టాప్ ఇట్. నా లైఫ్ నా ఇష్టం. అండ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ ఇష్యూస్. మైండ్ ఇట్. హలో అన్నయ్య. హలో, ఎక్కడున్నారా? ఇప్పుడు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను. సరే, నీతో అర్జెంట్ గా విషయం మాట్లాడాలి. డెక్కన్ పార్క్ వస్తావు, నేను ఇక్కడే ఉన్నాను. 10 minutes లో ఉంటా. బాయ్. లేట్ అయిందా? సారీ అన్నా. పర్లేదురా. ఇందుకు ఎగ్జామ్స్ ఎలా రాసావు? నీ దేవల్ల బానే రాశానన్నా. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? కొత్తగా అడుగుతావు ఏంటన్నా? జాబ్ లో జాయిన్ అవ్వడం, కీర్తి వాళ్ళ పేరెంట్స్ తో మా మ్యారేజ్ విషయం మాట్లాడాలి. అవును, ఏది ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా? నాకు నీ హెల్ప్ కావాలి. నీకు నా హెల్పా? నాకు ఇంత హెల్ప్ చేసి నీకు ఏ హెల్ప్ అన్నా చేస్తానా? ఏం కావాలో అడుగు. రేయ్, నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు గానీ. అది కాదన్నా. ఏంటి, నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వు అడిగింది నా దగ్గర ఉంటే అరక్షణలో తెచ్చి నీ ముందు పెడతానన్నా. అడుగన్నా, నీకేం కావాలో అడుగు. నీ లవర్ని ఇచ్చేరా. ఏమన్నావన్నా? నీ కీర్తిని నాకు ఇచ్చేరా. ఏం మాట్లాడుతున్నావన్నా? ఏది అడిగినా ఇచ్చేస్తా అన్నావు కదరా. నువ్వు ప్రేమించే కీర్తిని నాకు ఇచ్చే. ఏం మాట్లాడుతున్నావురా? నేను అడిగింది నీ దగ్గర ఉంటే అరక్షణంలో నా కాళ్ళ దగ్గర పెడతానన్నావు కదరా. కీర్తిని నాకు ఇవ్వు. నీ ఎబ్బా నా కీర్తి మీద మోసపడతావరా? నువ్వు ఎంతో మంచోడు అనుకోని అందరికి దేవుడు అని చెప్పాను రా. అట్లాంటిది నాకు కీర్తి కావాలరా. నీ కీర్తి ఏంట్రా? నువ్వు కీర్తిని చూడక ముందు నుంచే అది నా పెళ్ళం. 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 నా కీర్తి అంట, నా కీర్తి. నా పెళ్ళాన్ని పట్టుకో. నీ పెళ్ళం అయితే ఇదంతా ఎందుకు చేసావురా? చస్తానంటే నిన్ను బతికించి నీకో దారి చూపిద్దాం. నేనేమైపోతే నీకెందుకురా? ఎందుకురా నీకు నా మీద అంత ప్రేమ? నా ప్రేమ నీ మీద కాదురా, నీలో ఉన్న నా మీద. నేను నీలాగే మిడిల్ క్లాస్ కుర్రాడిని. చెన్నైలో ఉండేవాడిని. నాకు చదువు తప్ప వేరే ధ్యాస తెలీదు. 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్ అన్నిట్లో నేను టాపర్నే. మా నాన్న నా కళల్ని కూడా ఆయన కంటూ పెంచారు నన్ను. ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకొని చదవాల్సిన టైం ఇంజనీరింగ్. నేను ఎంతో మంది గొప్ప సైంటిస్టుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రీసెర్చర్ అవ్వాలనుకున్నాను. అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. 2 అడుగులు వేశాను, 3వ అడుగు తడబడింది. కారణం కీర్తి. హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్గా జాయిన్ అయింది. తన నవ్వు, నడక, అందం, క్యారెక్టర్ ఒక్కటేంటి, కీర్తి నాకు చాలా నచ్చింది. తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తన వెంటే తిరిగాను. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను. కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ధైర్యం తెచ్చుకుని ఒక రోజు నా మనసులో మాట చెప్పాను. I love you.
కీర్తి పాజిటివ్గా రియాక్ట్ అయింది. తను కూడా నన్ను ఇష్టపడుతుందని తెలిసిన ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది. తన ప్రేమలో నేను గడిపినంత కాలం మిగతా ప్రపంచం ఏమీ తెలియలేదు. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ప్రేమలో పాస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. కార్తిక్, డాడీ. ఏంట్రా ఇది? ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రా. డాడీ, కీర్తి వాళ్ళ ఫాదర్కి మా విషయం తెలిసిపోయింది. తను ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. ఈ కాలం ప్రేమల మీద నమ్మకం లేని ఆయన నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కని మా నాన్న నా కోసం స్టేషన్కి వచ్చి నన్ను విడిపించుకెళ్లాల్సి వచ్చింది. ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది. ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కొడుకు స్టేట్ ర్యాంకర్ అని అందరితో గర్వంగా చెప్పుకోవాలనుకున్న మా నాన్న ప్రేమలో పడి నేను ఇలా అయిపోయానని తట్టుకోలేకపోయారు. కుప్పకూలిపోయారు. என்னங்க இது இவ்ளோ நேரம் தூங்கிட்டு இருக்கீங்க? எழுந்துருங்க. என்னங்க 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 எழுந்துருங்க. கார்த்திக், என்னங்க கார்த்திக், என்னங்க எழுந்துருங்க. எழுந்துருங்க. என்னாச்சுப்பா? அப்பா அப்பா அப்பா. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవడం, కీర్తి దూరం అవడం, నాన్న చనిపోవడం, ఎక్కడో అజ్ఞాతంలో పడిపోయినట్లయింది. అంతా శూన్యంగా అనిపించి ఒంటరితనం వేధించింది. ఆ ఏకాంతంలో ప్రేమకర్థం మారింది. నాన్నని కోల్పోయి నేను ఇంకేది కోల్పోకూడదు అనుకున్నాను. నమ్మకంతో, బాధ్యతతో కొత్త కీర్తి అర్థం చేసుకుంది. ఏంటో కార్తిక్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు లేని జీవితం ఊహించడానికే కష్టంగా ఉంది. టెన్షన్ పడకు. టెన్షన్ కాదు కార్తిక్, నా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. కానీ నాకు జాబ్ వచ్చి కెరీర్ సెటిల్ అయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నిర్ణయం తీసుకున్నాను. నేను జాబ్ కోసం బెంగళూరులో ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కీర్తిని చూసావు. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? వాడెవడో తెలీదు గాని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తూ లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు. అందమైన అమ్మాయిలకి కామన్ ప్రాబ్లమేగా. సరే వదిలే, చూద్దాం. అలా అంటావేంటి? ఈ పాటికి నేను మంచి జాబ్ లో సెటిల్ అయ్యేదాన్ని. దాన్ని చెడగొట్టాడు. నాకు అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడేం చేయాలో తెలియడం లేదు. ఎవడాడు? అర్థమయ్యేలా చెప్తే ఎవరికైనా అర్థమైతే. ఆ సంగతి నాకు వదిలే. కీర్తిని డిస్టర్బ్ చేస్తున్నా నిన్ను కొడదామని నీ కాలేజ్కి వెళ్ళాను. హలో బాస్, ఇక్కడ నారాయణ అంటే ఎవరు? మీరెవరు బాస్? అతనితో నాకు కొంచెం పని ఉంది. తన ఈ మధ్య కాలేజీకి రావట్లేదే. మరి తను ఎక్కడున్నాడో తెలియాలంటే మేబీ వాళ్ళ నాన్న పనిచేసే వర్క్ షాప్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓకే, థ్యాంక్స్. ఏమండి ప్రభాకర్ గారు ఉన్నారా? ఎక్కడుంటాడు? వాడి కొడుకు చేసిన మనసు గాయానికి గాయాలతో హాస్పిటల్లో బెడ్ మీద చావు బతుకుండా ఉన్నాడు. అంటే ఉంది, చదువుకోవాలని కాలేజీకి పంపిస్తే ప్రేమే జీవితాన్ని తిరుగుతూ జీవితమే లేకుండా చేసుకుంటున్నాడు. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో కీర్తికి చెప్పాను. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో కీర్తి. వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వాడు ఇన్నోసెంట్ ఫెలో. నువ్వు వాడికి బుద్ధి చెప్పడం మానేసి నా దగ్గరికి వచ్చి నన్ను కన్విన్స్ చేస్తావేంటి? కీర్తి, మన పెళ్లి గురించి, ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ వాడికి లేదు. వాడి వయసు అలాంటిది. ఆ వయసు దాటే కదా మనం ఇక్కడికి వచ్చాం. మనమే వాడిని అర్థం చేసుకోవాలి. నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తేనే వాడి లైఫ్ బాగుపడుతుంది. లేదంటే వాడు చచ్చిపోతాడు. ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ రోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకేం చెప్పినా అర్థమయ్యేది కాదురా. అందుకే కీర్తిని కన్విన్స్ చేశాను. మీ మొగుడు పిల్లలు ఆడి నాటకం చాలు.
అయినా నువ్వు ఎన్ని కథలు చెప్పినా నా జీవితం కన్నా ప్రేమే ముఖ్యం. ఏంట్రా ఇంత చెప్పినా ప్రేమ ప్రేమ అంటున్నావు? ఏంట్రా నీ ప్రేమ? ఎక్కడో బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలంటూ వెంటపడి విసిగించడమా? అమ్మాయి లైఫ్ ఏంటో, అమ్మాయి పరిస్థితులు ఏంటో ఏం అవసరం లేదా నీకు? తీరా అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోపోయేసరికి పిరికి వాళ్ళ చావాలనుకున్నావు అంతేగా? అదే కొంచెం ధైర్యం ఉంటుంటే ఆ అమ్మాయినే చంపేసేవాడివేమో. ఇదేనా ప్రేమ అంటే? రే నారాయణ, ప్రేమ అంటే చంపడమో చావడమో కాదురా, అదొక గొప్ప బాధ్యత. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, నా బాధ నీకే అర్థం అవుతుంది. ఎన్ని లెక్చర్లు అయినా ఇస్తావు. దీన్ని పాటించడానికి పిక్చర్లో నేను ఒకటి ఉన్నాను కదా. అది కాదురా, నన్ను చూడు. చదువుకోవాల్సిన టైంలో ప్రేమలో పడి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాను. సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నాను. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయకూడదనేరా ఇదంతా చేసింది. నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ప్రేమ లేని జీవితం నాకు వేస్ట్. నాకు చావు తప్ప వేరే దారి లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా నీ జీవితం నీ చేతిలో ఉంది. బతికి సాధిస్తావో చచ్చి ఓడిపోతావో నీ ఇష్టం. కీర్తి ఎక్కడున్నావు? అర్జెంట్ కలవాలి. ఏంటి డల్ గా ఉన్నా? నారాయణకి మన రిలేషన్ గురించి చెప్పేశాను. గుర్తుందా నీకు? అప్పుడు ఎందుకు చెప్పా? ఇంకెప్పుడు చెప్పాలి? ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా. ఎగ్జామ్స్ అయ్యాయి కానీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయకపోయినా ఫెయిల్ అవుతాడు తెలుసా? సరే, తెలుసో తెలియకో తెలియాల్సిందేగా చెప్పాను. అలా అయితే ఆ రోజే వాడిని వదిలేస్తే వాడు చచ్చేవాడు కదా. ఇంతకీ ఏమన్నాడు? వాడిలో ఏ మార్పు రాదు. మనం చెయ్యాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేసాం. ఇది కామన్ సెన్స్ ఉన్నోడికి ఎప్పటికైనా అర్థం అవుతుంది. వాడు వచ్చి నీతో ఎంగేజ్మెంట్ అంటే తట్టుకోలేక నిజం చెప్పేశాను. ఇంకా ఎంతకాలం నా భార్యను ఇంకోటి ఎవరికి యాక్ట్ చేయమనాలి? నా వల్ల కాదు. మనం చేసింది అర్థం చేసుకుంటే వాడి జీవితమే బాగుపడుతుంది, లేదంటే నాశనం అవుతుంది. అరే ఇంత చెప్పినా ప్రేమే ముఖ్యం అంటే ఎవరు కాపాడగలుగుతాడు? చాలు, ఇంకా వాడికి మనకి సంబంధం లేదు. మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందే సాల్వ్ చేసుకుందాం. వాడికి ఏమైనా అయితే మన ప్రయత్నం ఫెయిల్ అయినట్టే. కార్తీక్ నన్నే ఉద్ధరించాడు. పడిపోతున్న నాకు చెయ్యని తెచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు. ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను? నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు. ఇంకెందుకు బ్రతకడం? ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి. నన్ను క్షమించు నాన్న. మై డియర్ లిటిల్ సోల్జర్స్, యుద్ధానికి బాగా ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఇంతకీ నారుగడేట్రా? ఇంటికెళ్ళి ఉంటారా? అన్ని చూసి రాసేది కదరా, ప్రాక్టికల్. గవర్నమెంట్ వాళ్ళు చేసుకోవాలి. తెలుసు బే. థియరీగా నారిగడు ఉన్నాడు గానీ ప్రాక్టికల్స్ గా దేవుడు ఉన్నాడు రా. ఆయనే దోలు తీరుస్తాడు. నారాయణ పేరెంట్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రండి రండి, అందరూ బాగున్నారా? బాగున్నాం. కూర్చోండి అండి, కూర్చోండి. అయినా మీరేంటి అంకుల్ ఈ టైంలో? ఏం లేదు, రేపు నారాయణ పుట్టినరోజు, వాడి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం. అవును, ఏడి వీడు? అదేంటి అంకుల్, వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు, ఇంటికి వెళ్ళాడు అనుకున్నామే. హాస్టల్ కి రాలేదు, ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కంగారు పడకు. అంకుల్ మీరేం టెన్షన్ పడద్దు. ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. రేపు పొద్దున కాలేజ్కి వచ్చేయండి. వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది. కిరణ్, ఈ బట్టలు వాడికి ఇచ్చే. ఓకే అంకుల్, నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? పద, వెతుకుదాం. ఆ గ్రూప్ ఏంటి అక్కడ? నమస్కారం సార్. ప్రభాకర్ గారు, నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? నిన్నటి నుంచి నారాయణ కనపడడం లేదండి. ఇవాళ వాడికి ఏదో పరీక్షలంట. అవును, ఇవాళ ప్రాక్టికల్స్. మీరంతా ఏంటి ఇక్కడ? ల్యాబ్కి వెళ్ళండి. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అది మాకు తెలియడం లేదండి. ప్రాక్టికల్స్ కి రాకపోతే ప్రాబ్లమే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
ఎగ్జామ్స్ ఎలా రాసావు? నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీ దగ్గర లేనందుకు సారీ. నువ్వు నా వెంట తిరిగినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, చివరికి ఆ రోజు నేను చచ్చిపో అన్నప్పుడు కూడా నీ ప్రవర్తనపై కోపం కలిగింది గాని నీ మీద కాదు. నీ గురించి కార్తిక్ ద్వారా తెలుసుకున్నాక నా వల్ల నీ కెరీర్ కి ఇబ్బంది కలగకూడదని కార్తిక్ కోరుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు నిన్ను డిస్టర్బ్ చేయకుండా స్నేహంగా ఉన్నాను. కేవలం నీకోసమే మా ఇద్దరి రిలేషన్ తెలియకుండా దాచిపెట్టావు. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు టాలెంటెడ్ స్టూడెంట్వే కాదు, అందరి ప్రేమను పొందగలిగే అదృష్టవంతుడివి. నా మాటలు గాని నా ప్రవర్తన గాని నీకు బాధ కలిగించే విధంగా ఉంటే క్షమించమని అడగను, అర్థం చేసుకోమంటున్నాను. తప్పు ప్రేమలో కాదు, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేని మనలో ఉంది. నువ్వు తెలుసుకుంటావనుకుంటాను. నువ్వు అనుకున్న స్థాయికి కాదు, ఊహించని గొప్ప స్థాయికి చేరుతావు. నీ మంచిని కాంక్షిస్తూ, నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి జీవితాన్నే చాలించాలనుకున్నాను. ఒక్క క్షణం కీర్తి కార్తీకుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను? వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. వాళ్ళ ప్రేమ గొప్పది, చావాలనుకుని నన్నే మంచిగా మార్చింది. కన్న వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికి నేను కీర్తి లేకుండా బ్రతకలేనా? కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను. నారాయణ, నువ్వు కనిపించట్లేదని నీ పేరెంట్స్ కంగారు పడుతున్నారు. నైట్ అంతా ఏమైపోయావు? సార్ అది సరే, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? బాగా చేశాను సార్. ఫైనల్ రిజల్ట్ డెఫినెట్ గా బ్యాచ్ టాపర్ నేనే సార్. ఐ నో వెళ్ళు, పేరెంట్స్ నీ కోసం కంగారు పడుతున్నారు. ఏమిటి నాన్నది? నేనంతా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావా? నేను రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? రై, ఆ కార్తీక్ గారు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? కార్తిక్ దేవుడు రా, ఇప్పుడే వస్తాను నాన్న. హలో హలో అన్నయ్య, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? చాలా బాగా చేశాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకేముంది, జాబ్ లో జాయిన్ అయ్యి గేట్ ప్రిపేర్ అవడమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకమ్మా బాధపడతావు? వచ్చేసాను కదా, పద ఇంటికి వెళ్దాం. రేపు పదరా. రే అన్నట్టు ఈ రోజు విష్ చేస్తారా మాత్రం చాలదు, అందరూ ఇంటికి వచ్చి భోంచాలి. పదండి. అబ్బా ఎగ్జామ్ టెన్షన్స్ అయిపోయాయిరా. Every year, InfoWorld honors senior IT executives who have demonstrated creative, effective leadership in inventing, reproposing, managing, and deploying technology-disciplined organization. This year, our company employee, Mr. Narayana Swamy, has achieved this award. Thank you, sir. Good evening, everybody. Today I'm very proud in receiving this award, and I'm very much thankful to my chairman, Mr. Mari Lakshma Reddy. Personally, I would like to share a few words. See you. Behind every successful man, there is a woman. But in my case, there is a couple. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.